ఎన్పిఎస్ఎస్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ తీసింది సార్. హ్మ్. అంటే ఏందంటే, ఏ పంటకు ఏ రోగం వస్తే ఏం మందు కొట్టాలనేది ఒక యాప్ అది. చాలా మంచి కరెక్ట్ సక్సెస్‌ఫుల్ యాప్ అది. హుహు. అది రైతుల దగ్గరికి చేరాలి. ఆ యాప్ ఏందంటే, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్స్ అని ఎన్పిఎస్ఎస్. హుహు. ఆ యాప్ పేరు. హుహు. మనము ఫోటో ఇప్పుడు ప్యాడీ దగ్గర పోయినాం. హ్మ్. ప్యాడీ దగ్గర పోయి నీకు ఏ రోగం ఉన్నదని తెలవడానికి హ్మ్. ఆ ప్యాడీకి ఒక ఫోటో తీసి మనం అప్లోడ్ చేస్తే జస్ట్ 2 మినిట్స్‌లో 2 మినిట్స్ 1 మినిట్ 2 మినిట్స్‌లో ప్యాడీ ఆ పంట పేరు చెప్తదది. హ్మ్. దానికొచ్చిందేంటిది? బ్లాస్ట్, రైస్ బ్లాస్ట్. ఆ పంట వచ్చిన దాని రోగం. తెగులు చెప్తది. హ్మ్. దానికి ఏం మందు కొట్టాలి? హ్మ్. ఏం తగ్గించాలే? ఏం కొట్టాలే? ఎన్ని రోజులల్ల ఎన్ని సార్లు కొట్టాలి? ఓకే. అది చెప్తాను సార్. అది ఇంగ్లీష్‌లో ఉంటది. కాదంటే తెలుగులో గూడా దాన్ని మార్దామని అన్నారు. అది రైతుల దగ్గరికి పోవాలి. రైతుల ఓకే. దగ్గరికి ఎట్లా పోవాలి? నేను అంటే దాన్ని పెట్టినా సార్ నేను యూట్యూబ్‌లో పెట్టినా. ఒక వీడియో చేసి పెట్టిండ్రు. ఓకే. హ్మ్. ఒక హ్మ్. 5,000 మంది చూసారు. ఓకే. అట్లా ప్రజలకు అవగాహన కల్పియాలి. అది ఏం చదువొచ్చినా ఏం గాదు, చదువు రాకున్నా ఏం గాదు. ఒక స్మార్ట్ ఫోన్‌లనేది అందరికి కామన్‌గా అయిపోయింది. ప్రతి రైతు దగ్గర, ప్రతి కూలి దగ్గర, ప్రతి నాలి దగ్గర ఉన్నాయి. ప్రతి రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఫోటో దించి క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు అది రోగం వత్తది. ఇప్పుడు ఫెర్టిలైజర్ షాప్‌కి పోతాం. హ్మ్. ఫెర్టిలైజర్ షాపోళ్ళకు 100% ఎవరికైనా తెలుసా సార్? ఎవ్వరికీ తెలవది. హ్మ్. హ్మ్. మనలాంటి మామూలు రైతులే వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఏదన్నా అంటే ఓ తెగులొచ్చిందని రైతు పోయి అడిగితే వాళ్ళ ఇష్టం ఉన్నయి 10 ఉంటాయి అందులో. హ్మ్. తెగులు మందులు 10 కాదు సార్ 50 ఉంటాయి. 50 ఇట్లల్ల ఆయన ఏదో ఒకటి ఇత్తడు. కానీ పర్ఫెక్ట్‌గా నీకు పోయేది మాత్రం ఇత్తడని గ్యారంటీ ఏం లేదు. అట్లా కూడా నష్టపోతాండు రైతు. కరెక్ట్. కరెక్ట్. అట్లా కూడా చాలా నష్టపోయేటటువంటి రైతులున్నారు. ఇది పెద్ద సబ్జెక్ట్ సార్. కానీ ఏ రైతు పాపం సంతోషంగా, ఎంజాయ్‌గా, సుఖంగా ఉన్నాడని మాత్రం నేను మీ ఛానల్ ద్వారా నేనైతే ఒప్పుకోను సార్. ప్రతి హుహు. రైతు ఏదో ఒక బాధల్లో ఉన్నాడు అని ఘంటాపథంగా చెప్పొచ్చు.